पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగం 11 శ్లోకాల వరకు మనం అవగాహన చేసుకున్నాం. ఈ 11 శ్లోకాల్లో మనకు ముఖ్యంగా క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, అలాగే ఈ క్షేత్రం ఏ విధమైనటువంటి వికారాలు చెందుతుంది అనేటటువంటిది ఇవి తెలియచేసి మనకు 20 సద్గుణాల గురించి తెలియచేశారు. ఇవన్నీ కూడా జ్ఞానం అని తండ్రి మనకు చెప్పారు. అంటే ఈ సద్గుణాలు అలవర్చుకోవటమే జ్ఞానము అనేటటువంటిది మనకు తెలియచేయటం జరిగింది. సరే, బాగానే ఉంది. ఈ సద్గుణాలు అలవర్చుకోవటం అనేటటువంటిది ఎందుకోసము? ఈ సద్గుణాలు అలవర్చుకుని ఈ జ్ఞానంతో మనం ఏం తెలుసుకోవాల్సి ఉంది? ఈ జ్ఞానం మనకి అంటే ఈ సద్గుణాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి, ఏది తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి అనేటటువంటిది ఈరోజు మనకు ఈ 12వ శ్లోకంలో ఇక్కడ నుంచి మనకు తండ్రి చెప్తున్నారు. ఇక్కడ నుండి మనకు 12 నుంచి 18వ శ్లోకం వరకు కూడా మనం ఎంతో సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనకు చెప్తున్నారు. భగవంతుడు అని ఆ మాట మనం అనుకుంటూ ఉంటాం, లేదా పరమాత్మ అని అనుకుంటూ ఉంటాము. అలాగే ఇక్కడ మనకు ఈ జగత్తు ఒకటి కనపడుతూ ఉంది, ఇదంతా కూడా. అలాగే నేనున్నాను అనేటటువంటి ఒక భావన ఒకటి ఉంది కదా. ఈ మూడు కూడా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంటారు. ఈ మూడిటి గురించి కూడా సరైనటువంటి అవగాహన ఏర్పరచుకోవటానికి మనకు తండ్రి ఈ అధ్యాయంలో బోధ చేస్తున్నారు. ఈ మూడు కూడా వేరుగా లేవు, ఏకమే అనేటటువంటిది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. యథార్థమైనటువంటి నీవెవరో తెలుసుకోగలుగుతావు, అలాగే యథార్థమైనటువంటి పరమాత్మ అంటే ఏమిటి అనేది తెలుసుకోగలుగుతావు. అలాగే ఈ సృష్టి ఈ విధంగా మన ముందు కనపడుతుంది, ఈ ప్రపంచమంతా కూడా ఇదంతా ఏమిటి అనేది తెలుసుకోగలుగుతాము. ఇంకా మరే సందేహము కూడా లేకుండా ఇవన్నీ కూడా వివరంగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు కూడా ఒక్కటే అని అద్వైత దృష్టి మనం ఏర్పరచుకోవటానికి వీలుగా మనకు తండ్రి బోధ చేస్తున్నారు. ఇక్కడ ఎంతో ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఎంతో ముఖ్యమైనటువంటిది ఇది. మనం అవగాహన చేసుకున్న దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి. మళ్ళీ మన పాత ఆలోచనల ప్రకారంగానే నడుచుకోవటం కాదు. ఏది సత్యమో మనకు తెలియచేస్తున్నారు. సత్యాన్ని పట్టుకుని ఉండాలి.
ఈరోజు 12వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్ న సదుచ్యతే. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి అంటే ఇక్కడ నేను ఇప్పుడు నీకు చెప్పబోయేటటువంటిది ఏదైతే ఉందో, నీవు ఏది తెలుసుకోవాల్సి ఉందో, జ్ఞేయము అంటే తెలుసుకోవలసినటువంటిది. నీవు ఏది తెలుసుకోవాల్సి ఉందో దాని గురించి నేను చెప్తున్నాను అని చెప్తున్నారన్నమాట. ఇప్పటివరకు మనకు ఇది క్షేత్రము అంటే ఇది క్షేత్రము అని తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నారో వాడు క్షేత్రజ్ఞుడు అన్నారు. అలాగే అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నేనే అని చెప్పారు. అలాగే ఈ క్షేత్రం అనేటటువంటిది ఎన్ని రకాలుగా వికారాలు చెందుతుంది అనేది చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, నీవు ఇక ఏది తెలుసుకోవాలో అది నేను తెలియచేస్తున్నాను అంటున్నారు. ఇది ఎలాంటిదట? యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఇది తెలుసుకున్నట్లయితే నీవు అమృతమశ్నుతే, అమృతాన్ని నువ్వు పొందినట్లే అన్నది చెప్తున్నారు. అమృతం అంటే ఇక్కడ ఏంటంటే మరణం లేనటువంటి స్థితి, అదే మోక్షం అనబడుతుంది. అది పొందుతావు అనేది మనకు చెప్తున్నారన్నమాట. ఏది తెలుసుకోవాల్సి ఉంది ఇక్కడ? నిజానికి మనం ఇంకా క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవాల్సి ఉందన్నమాట. అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాల్సి ఉంది. పరమాత్మ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ పరమాత్మ అంటే ఎవరు, ఎట్టివాడు, ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలి అనేటటువంటిది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే యజ్ఞాత్వా అమృతమశ్నుతే, ఇంకా నీకు మరణం అన్నదే లేనే లేదు. మృతం అంటే నశించటము, చనిపోవటము. అంటే నీకు ఇంకా మరణం అన్నది లేనే లేదు. మరణం అన్నది లేనప్పుడు ఇంకా నీకు జననం అన్నది కూడా లేదు కదా. ఇక అంటే ఈ జనన మరణ చక్రం నుంచి, ఈ దుఃఖం నుంచి నీవు బయటపడటానికి ఇది ఒక్కటే మార్గము, అంతే. ఇక్కడ అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. వాటి వల్ల కూడా నీవు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడలేవు. వాటి వల్ల కూడా నీవు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడలేవు, మోక్షం పొందలేవు, దుఃఖం నుంచి నువ్వు బయటపడలేవు. కేవలము ఇక్కడ తండ్రి మనకు ఏదైతే చెప్పబోతున్నారో ఇది మాత్రమే, ఈ జ్ఞానం మాత్రమే మన అజ్ఞానాన్ని పోగొట్టి మనం ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇది ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నట్లు? ఈయన క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నారు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము? ఈ శరీరమే క్షేత్రము అనబడుతుంది. ఇది క్షేత్రము అని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు క్షేత్రజ్ఞుడు. ఇది శరీరము, ఇది మారేటటువంటి శరీరము. ఈ మనస్సు మారుతుంది, ఇక్కడ ఈ దేహము వికారాలు చెందుతుంది. ఉండటము, పుట్టటము, పెరగటము, అలాగే మారటము, శిథిలమవ్వటము, మరణించటము, ఇవన్నీ కూడా వికారాలు. ఈ వికారాలన్నీ కూడా ఈ దేహం చెందుతుంది. అలాగే మనస్సులో కూడా సుఖము, దుఃఖము, ఇలాంటి వికారాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి మార్పులన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి.
ఈ దేహము మనస్సు కూడా మారుతుంది, ఇది మారేటటువంటిది, ఇది వికారాలు చెందేటటువంటిది. ఈ వికారాలు చెందేటటువంటి, మారేటటువంటి, మరణించేటటువంటి ఈ దేహము క్షేత్రము అనబడుతుంది అని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు క్షేత్రజ్ఞుడు. ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. మనసుకు అలాగే ఇంద్రియాలకు దేహానికి అతీతంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి నేను తెలుసుకుంటున్నాను అన్నది మనం అర్థం చేసుకున్నాం. తండ్రి ఏమన్నారు? అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అన్నారన్నమాట. ఇక్కడ ఉండి తెలుసుకుంటున్నటువంటి నేను క్షేత్రజ్ఞుడు అని అనుకున్నప్పుడు ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు? నిజానికి ఆత్మ అనబడుతుంది. ఆత్మే నేను. ఇప్పుడు మరి తండ్రి ఏమన్నారు? అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడను నేనే అన్నప్పుడు అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి తెలుసుకునేటటువంటి నేను పరమాత్మ అనబడుతున్నాను. ఈ క్షేత్రంలో ఉండి తెలుసుకుంటున్నటువంటి నేను ఆత్మ అనబడుతున్నాను. అన్ని క్షేత్రాల్లోనూ ఉండి తెలుసుకుంటున్నటువంటి ఆత్మ, అంతటా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ అనబడుతుంది. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. అంటే ఇదంతా ఖాళీ. ఒక గది నిర్మాణం చేసినప్పుడు, గోడలు కట్టినప్పుడు అది గదిలో ఖాళీ అంటున్నాము. ఆ గదిలో ఖాళీ అనేటటువంటిది గోడల వల్ల వచ్చినటువంటిది కాదు. ఖాళీ ఉంది కాబట్టే అక్కడ గోడలు వచ్చినాయి. ఉన్నది ఒకే ఖాళీ, ఉన్నది ఒకే ఆకాశము. కానీ మధ్యలో గోడలు రావటం వల్ల అది గదిలో ఖాళీ అని అంటున్నాము. బయటకు లోపలకు ఆ ఖాళీకి ఏ తేడా లేనే లేదు. ఆ ఖాళీకి ఈ ఖాళీకి ఏ తేడా లేనే లేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు తండ్రి? ఇది నీవు సరైన రీతిలో నువ్వు తెలుసుకున్నట్లయితే నీకిక మృత్యు అన్నది లేనే లేదు అనేది చెప్తున్నారు. అమృతం అస్నుతే, నీకు మరణం అన్నది లేనే లేదు. ఇప్పుడు దాకా నువ్వు నేను మరణించేవాడిని అనుకున్నావు. ఎందుకు అనుకున్నావు? నేను దేహము అనుకోవటం వల్ల నేను మరణించేవాడిని అని అనుకున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు దేహం కాదు, ఈ దేహం వికారాలు చెందుతుంది, ఇది క్షేత్రము అని తెలుసుకునేటటువంటి నేను లేదా గమనించేటటువంటి నేను లేదా ద్రష్టనైనటువంటి నేను లేదా గమనికనైనటువంటి నేను లేదా చైతన్యమైనటువంటి నేను లేదా సాక్షినైనటువంటి నేను ఈ మనసుకు, ఇంద్రియాలకు, దేహానికి వేరుగా నిరాకారమై ఉన్నాను. నిరాకారమైనటువంటి నేను ఇంకా మరణించేదేముంది? ఇంకా ఎప్పుడైతే నేను నిరాకారమయ్యానో నేను సర్వవ్యాపకమై ఉన్నాను. కాబట్టి నాకు మరణం అన్నదే లేనే లేదు. అదే మనకి ఇక్కడ తండ్రి చెప్తున్నారన్నమాట. ఆ విధంగా ఇప్పుడు నిన్ను నీవు తెలుసుకోవాల్సి ఉంది అని క్షేత్రజ్ఞుడమైనటువంటి నీ గురించి చెప్తున్నారు. అలాగే అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే పరమాత్మ అన్నారు. కాబట్టి అన్ని క్షేత్రాల్లోనూ ఉన్నటువంటి నేను ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మ పరమాత్మ ఒక్కటే. కాబట్టి నీ గురించి తెలియజేస్తున్నారు అని అనుకో. ఆత్మస్వరూపమైనటువంటి నీ గురించి తెలియజేస్తున్నారు అని అనుకున్నా, పరమాత్మ గురించి తెలియజేస్తున్నారు అనుకున్నా, క్షేత్రజ్ఞుడి గురించి తెలియజేస్తున్నారు అనుకున్నా ఏ ఇబ్బంది లేదు. మూడు కూడా ఒక్కటే అన్నది మాత్రం నువ్వు గుర్తుంచుకో. సరే, ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞుడు నిజానికి ఎలా ఉన్నాడు అనేటటువంటిది మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. అనాది మత్పరం బ్రహ్మ,
నా సత్ నా సదుచ్యతే. అనాది. అనాది అంటే ఏంటి? ఆది లేనటువంటిది అనాది. ఆది అంటే ఏమిటి? మొదలవటం. ఈ క్షేత్రజ్ఞుడికి మొదలంటూ అసలు లేనే లేదట. ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఈయన అంటే, ఎప్పటి నుంచి అనేటటువంటి ఆ ప్రశ్న లేనే లేదు. ఎప్పుడు ఉండేటటువంటి వాడే క్షేత్రజ్ఞుడు. ఎప్పుడు ఉండేటటువంటిదే ఆత్మ. ఎప్పుడు ఉండేటటువంటిదే పరమాత్మ. ఎప్పుడు ఉండేటటువంటిదే యథార్థమైన నేను, దేహంగా కాదు, యథార్థమైన నేను. అనాది. నాకు ఆది అంటూ లేదు. ఎప్పుడైతే నాకు ఆది అంటూ లేదో అంతమన్నది కూడా లేనే లేదు. నాకు చావు పుట్టుకలు అనేవి లేనే లేదు. క్షేత్రజ్ఞుడనైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి నాకు చావు పుట్టుకలు లేనే లేవు. ఆది అంతము అన్నది లేనే లేదు. అలాగే ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అని అనుకుంటున్నావు. ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడిని అని నువ్వు అనుకుంటున్నావు. ఈ క్షేత్రంలో ఉన్న ఆత్మను అని నువ్వు అనుకుంటున్నావు. బాగానే ఉంది. అయితే కేవలము ఈ క్షేత్రానికి అంటే ఈ దేహానికి పరిమితమైన ఆత్మవా, లేక ఈ దేహంతో సంబంధము లేకుండా అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఆత్మవా అన్నది. ఒకసారి నువ్వు మనస్సు దేహము కాదు అనుకున్నప్పుడు, నువ్వు నిరాకారము అనుకున్నప్పుడు, నీకే ఆకారము లేనప్పుడు నువ్వు దేహంలో ఉన్నటువంటి నిరాకార ఆత్మవా, నిరాకార చైతన్య స్వరూపమా, నిరాకారంగా ఉన్న తెలుసుకునేవాడివి, నిరాకారంగా ఉన్న క్షేత్రజ్ఞుడివా, దేహానికి పరిమితమైనటువంటి క్షేత్రజ్ఞుడివా అనేది మళ్ళీ కొంతమందికి సందేహం రావచ్చు. అందుకని ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారంటే, మత్పరం బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే పెద్దది. పెద్దది అంటే సర్వవ్యాపకమైనటువంటిది, అనంతమైనటువంటిది, అల్పమైనది కాదు, అనంతమైనటువంటిది. ఈ క్షేత్రజ్ఞుడు ఒక దేహానికి పరిమితమై లేడు, అనంతంగా ఉన్నాడు. ఒక్కటే క్షేత్రజ్ఞుడు, అంతా కూడా ఏకమే కానీ అనేకం కాదు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అనాది మత్పరం బ్రహ్మ. అలాగే నా సత్ నా సదుచ్యతే. ఇది ఒక గొప్ప విషయం మనకి తండ్రి చెబుతున్నారు. సత్ అంటే ఏంటంటే ఉండటము, అసత్ అంటే ఉండకపోవటము అనేటటువంటిది. ఇక్కడ ఏమంటున్నారంటే క్షేత్రజ్ఞుడు నా సత్ అంటే ఉన్నాడు అనేది కాదు. సరే, ఉన్నాడు అనేది కానప్పుడు లేడు అయితే, లేడు అనేది కూడా కాదు. అంటే ఉన్నాడు అని చెప్పలేము, లేడు అని చెప్పలేము. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇది క్షేత్రజ్ఞుడు గురించి మాట్లాడుతున్నారు. క్షేత్రజ్ఞుడు గురించి మాట్లాడుతున్నారన్నమాట. ఉన్నాడు అని చెప్పలేము, లేడు అని చెప్పలేమంట. దీన్ని ఏమంటారంటే సద్ అసద్ విలక్షణము అంటారన్నమాట. సత్తు కాదు, అసత్తు కాదు, ఈ రెండిటికీ కూడా విలక్షణమైనటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆత్మ లేదా పరమాత్మ ఈ రెండిటికీ కూడా విలక్షణమైనటువంటిది అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారన్నమాట. దీన్ని కొంచెం మనం అవగాహన చేసుకుంటే ఆత్మ గురించి మీకు అర్థమవుతుంది. దీనికి ఒక ఉదాహరణ, మీరు కలగంటున్నారు.
కలగంటున్నప్పుడు మీ కలలో పెద్ద పెద్ద పర్వతాలు కనపడుతూ ఉంటాయి, నదులు కనపడుతూ ఉంటాయి, పెద్ద జంతువులు కనపడుతూ ఉంటాయి, ఎందరో రకరకాల మనుషులు కనపడుతూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉన్నట్లా లేనట్లా? ఇవన్నీ కూడా ఉన్నట్లా లేనట్లా? ఉన్నాయి, కనపడుతున్నాయి కదా, మీకు కలలో కనపడుతున్నాయి కదా. ఆ పర్వతాలు, నదులు, పెద్ద జంతువులు అన్నీ కూడా కనపడుతున్నాయి కదా, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ యథార్థమా? కాదు. ఉన్నాయి కానీ యథార్థం కాదు. ఉన్నట్లా లేనట్లా అంటే ఉదాహరణ వరకు తీసుకోండి. ఉన్నట్లా లేనట్లా? ఒక రకంగా ఉన్నట్లు, ఒక రకంగా లేనట్లు. ఒక రకంగా ఉన్నట్టు, ఒక రకంగా లేనట్లు అన్నమాట. క్షేత్రజ్ఞుడు కూడా ఒక రకంగా ఉన్నట్లు, ఒక రకంగా లేనట్లు అన్నమాట. ఇక్కడ ఏంటి అసలు ఉన్నట్లు లేనట్లు అనేటటువంటి మాటలు ఎందుకు ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఏ అర్థంతో మనం ఇది మాట్లాడుతున్నాము అంటే, సత్ అంటే వ్యక్తం అవటము, అసత్ అంటే వ్యక్తం కాకపోవటము. అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడు వ్యక్తమవుతున్నాడా లేక అవ్యక్తంగా ఉన్నాడా అన్నది మనం ఇక్కడ తెలుసుకోవటానికి ఇది మనకు తండ్రి చెబుతున్నారన్నమాట. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ సత్తా అసత్తా, వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తము అని అనలేము, అవ్యక్తము అని అనలేము. ఈ రెండిటికి కూడా వేరుగా అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే సైన్స్ ఏం చెబుతుంది అనేది కొంత అవగాహన చేసుకుందాం. మీరు విని ఉంటారు, మూలకాలు అంటారు చూడండి. మీరు ఎప్పుడైనా కెమిస్ట్రీలో చదివి ఉంటారు. అంటే మూలకాలు ఏమిటి అనేటటువంటిది శాస్త్రజ్ఞులు వాళ్ళ పరిశోధనల ద్వారా తెలియజేశారు. పరిశోధనల ద్వారా అవన్నీ కూడా తెలియజేసి ఇన్ని రకాలైనటువంటి మూలకాలు ఉన్నాయి ఇక్కడ అనేటటువంటిది మనకు తెలియజేశారన్నమాట. ఆ మూలకాలు ఏంటి అనేటటువంటిది ఇంకా లోతుగా వాళ్ళు పరిశీలన చేయటం అన్నది మొదలుపెట్టారు. ఇప్పుడు మనకు కనపడే అన్నీ కూడా మూలకాలు అంటామన్నమాట. ఇక్కడ ప్రతిదీ కూడాను ఇంకా లోతుగా వాళ్ళు దాన్ని పరిశీలించటం అన్నదాన్ని మొదలుపెట్టారు. మొదలు పెడితే వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఆ మూలకాలని ఇంకా విభజన చేసి ఇంకా చూసినప్పుడు వాళ్ళకి ఏం కనపడిందంటే అణువులు రూపం కనపడి, అణువులు అన్నారు వాటిని, యాటమ్స్, అణువులు అన్నారన్నమాట. ఆ అణువుల్ని ఇంకా లోతుగా వాళ్ళు పరిశీలించినప్పుడు పరమాణువులు అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారన్నమాట. వాటిని ఇంకా లోతుగా కనుగొంటే సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నమాట. అవి చూస్తే సూక్ష్మాతి సూక్ష్మంగా ఒకదానికి ఎంతో ఎంతో దూరంలో కనపడ్డాయి అన్నమాట వాళ్ళకి. అదంతా ఒక పదార్థమే. ఆ పదార్థాన్ని ముందు మూలకాలు అని అలాగా గుర్తించారు. ఆ తర్వాత చూస్తే అక్కడి నుంచి యాటమ్స్, అక్కడి నుంచి సబ్ అటామిక్ పార్టికల్స్, అవి కూడా ఇంకా పరిశీలించితే అవి దూరంగా ఉన్నాయన్నమాట. దూరంగా ఉండి ఏముంది ఇంకా లోతుగా అని చూస్తే అది ఒక శక్తి అనేది తెలుసుకున్నారు వాళ్ళు. శక్తి అంటే ఇప్పుడు ఇది ఏమిటి మనకి కనపడుతున్నది? ఇది ఒక రాయి, ఇది ఒక టేబుల్ కనపడుతుంది, ఇది ఒక రాయి కనపడుతుంది. ఇది మనం రాయి అంటున్నాం అన్నమాట.
శాస్త్రవేత్తను అడిగినట్లయితే ఇదేంటండి అంటే ఇది శక్తి అంటున్నారు ఆయన. శక్తి తరంగ రూపంలో ఉందట. ఇది శక్తి తరంగ రూపంలో ఉందన్నమాట. ఎనర్జీ ఇన్ వేవ్ ఫామ్ అంటారన్నమాట. అంటే మనకేమో ఇలాగ రాయి, శాస్త్రవేత్తకి ఏమిటిది శక్తి. అందుకనే ఇదంతా కూడా పదార్థం అంతా కూడా ఏమిటి అంటే శాస్త్రవేత్త ఎమ్మటే చెప్తారన్నమాట. శక్తి అనేది చెప్తారు. ఇదంతా శక్తి. మొత్తం కనపడేది ఏదైతే ఉందో ఈ కనపడేదంతా కూడా ఏమిటి అంటే శక్తి. గుర్తుంచుకోండి ఇది. ఈరోజు శాస్త్రవేత్తలు ఇది చెప్తున్నారు మనకి, కానీ మహర్షులు మనకి ఏనాడో చెప్పారు ఇదంతా కూడా. ఈ కనపడేదంతా కూడా శక్తి అని చెప్పారన్నమాట. కనపడేదంతా కూడా, వ్యక్తమయ్యేదంతా కూడా శక్తి అనేది చెప్పారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అక్కడ దాకా వచ్చారు. అక్కడ దాకా వచ్చి ఇదంతా శక్తి అనేది తెలియచేసి, కేవలము ఈ శక్తి కాదు ఇంకా ఏదో ఉంది, అది ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి తర్జన భర్జన పడుతున్నారు. సైన్స్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. మనకి మహర్షులు ఏం చెప్పారు అంటే ఇదంతా శక్తి. శక్తినే మ్యాటర్ అంటారు. ఇది నేదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటారు అన్నమాట. ఇది ఒక శక్తి నుంచి ఇంకొక శక్తికి మారుతుంది, కానీ ఇది ఎప్పుడు నాశనం అవ్వదు. ఇది ఎప్పుడు ఉంటుంది. ఇది ఎప్పుడు ఉండేటటువంటిదే. ఇది ఎప్పుడు నాశనం అవ్వదు అనేది మనకు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, మహర్షులు చెప్పిన విషయాన్ని. అయితే మహర్షులు ఇంకొక అద్భుతమైనటువంటి పరమసత్యం ఒకటి చెప్పారు. ఏమిటి అంటే అది శక్తి. సరేనయ్యా, శక్తి దాని పాటికి అదేమన్నా పనిచేస్తుందా? శక్తి దాని పాటికి అదేమన్నా పనిచేస్తుందా అని ఒక ప్రశ్న అడిగారు. అడిగితే నిజమే, శక్తి దాని పాటికి అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు నీ కంటికి ఒక శక్తి ఉంది, నీ చేతికి ఒక శక్తి ఉంది. ఇవి పనిచేయాలి అంటే నువ్వు ఉండాలా అవసరం లేదా? చైతన్య స్వరూపమైనటువంటి నువ్వు ఉండాలా అవసరం లేదా? నువ్వు ఉండాలి కదా. శక్తి పనిచేయాలి అనుకుంటే శక్తి జడమైనటువంటిది. శక్తి జడమైనటువంటిది. ఈ జడమైనటువంటిది పనిచేయాలి అంటే శక్తివంతుడు ఒకడు ఉండాలి. ఆ శక్తివంతుడే క్షేత్రజ్ఞుడు, ఆ శక్తివంతుడే ఆత్మ, ఆ శక్తివంతుడే పరమాత్మ. ఆ శక్తివంతుడే పరమాత్మ. ఇప్పుడు ఆ శక్తివంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఇదంతా కూడా ఎవరి శక్తి? పరమాత్మ యొక్క శక్తి. ఈ గోచరమయ్యేటటువంటిది అంతా కూడా పరమాత్మ యొక్క శక్తి అంతే. మొత్తం ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి అంతే. ఇప్పుడు ఇదంతా శక్తి. సరే, ఇప్పుడు శక్తివంతుడు ఎక్కడ ఉన్నట్లు? పరమాత్మ ఎక్కడ ఉన్నట్లు? ఎక్కడ ఉన్నట్లు అంటే సర్వవ్యాపకమై ఉన్నారు ఆయన. మనకు ముందే చెప్పారు 7వ అధ్యాయంలోనే, మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మయి సర్వమిదం అంటే ఇదంతా కూడా వ్యాపించి ఉన్నాను. అంతా వ్యాపించి ఉండాలంటే నిజానికి ఆకారంతో ఉంటే కుదరదు కదా. అందుకనే ఆకారం లేకుండానే ఉన్నారు. ఎవరు? పరమాత్మ లేదా ఆత్మ లేదా క్షేత్రజ్ఞుడు. ఈ ఆకారము లేకుండా సర్వము కూడా వ్యాపించి ఉన్నారన్నమాట. ఇంకా లేని తావంటూ లేదు, అంతా కూడా వ్యాపించి ఉన్నారన్నమాట. అయితే మరి ఇదంతా ఏంటి?
ఆ పరమాత్మ యొక్క శక్తి, ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి. మరి వ్యక్తమై కనపడుతున్నది కదా, కనపడుతున్నటువంటి దానిలో మరి పరమాత్మ ఉన్నారా లేదా? ఉన్నారు, వ్యాపించి ఉన్నారు. ఆత్మ వ్యాపించి ఉంది, క్షేత్రజ్ఞుడు వ్యాపించి ఉన్నాడు, సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయన కాక మరేది కూడా లేనే లేదు. ఇంకొకటి, శక్తివంతుడు లేనప్పుడు శక్తి అనేటటువంటిది లేనే లేదు. అంటే ఈ శక్తికి అంతటికీ కూడా, ఈ కనపడేటటువంటి దానికి అంతటికీ కూడా కారణం ఎవరు? శక్తివంతుడు. ఆ శక్తివంతుడు క్షేత్రజ్ఞుడు అనబడుతున్నాడు, ఆత్మ అనబడుతుంది, పరమాత్మ అనబడుతుంది, అలాగే యథార్థమైన నేను. కాబట్టి దీనంతటికీ కూడా ఆధారం ఎవరిప్పుడు? ఆత్మ. అంటే ఇప్పుడు అంతా కూడా ఏదేది నువ్వు చూస్తున్నావో అదంతా కూడా దేని మీద, ఎవరి మీద ఆధారపడి ఉంది? క్షేత్రజ్ఞుడి మీద ఆధారపడి ఉంది. ఇదంతా కూడా క్షేత్రజ్ఞుడి మీద లేదా ఆత్మ మీద, పరమాత్మ మీద ఆధారపడి ఉంది. దీని పాటికి దీనికి స్వయంగా అస్తిత్వం అన్నది లేదు. శక్తికి తన పాటికి తను స్వయంగా ఉండలేదు. శక్తివంతుడు ఉంటేనే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కనపడేటటువంటిది అంతా కూడా స్వయంగా దాని పాటికి అది అస్తిత్వం లేదు. కాబట్టి దానికి ఏమన్నారు అంటే ఇదంతా కూడా మిథ్య అన్నారు. ఇదంతా కూడా మిథ్య అన్నారన్నమాట. ఇప్పుడు పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటి? నిరాకార స్వరూపమే. ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం, క్షేత్రజ్ఞుడి యొక్క యథార్థమైన స్వరూపము నిరాకార స్వరూపమే. నిరాకారుడైనటువంటి పరమాత్మ ఆయన యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఈ వ్యక్తమయ్యేటటువంటి ఈ జగత్తు అంతా కూడా ఆవరించి ఉన్నారు. ఈ జగత్తు అంతా కూడా ఆవరించి ఉన్నారన్నమాట. అందుకే ఇందుగలడు అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు. ఇప్పుడు పరమాత్మ ఏది చూసినప్పటికీ కూడా అవ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మ వ్యక్తమై ఇలా కనపడుతున్నారు అంతే. అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మ ఆయన యొక్క శక్తితో వ్యక్తమై ఇలాగ కనపడుతున్నారు. ఈ వ్యక్తమయ్యే దానిలో ఆయన నిరాకారంగా వ్యాపకమై ఉన్నారు. ఇప్పుడు పరమాత్మను సత్ అనాలా, అసత్ అనాలా? సత్ అంటే వ్యక్తం అవటం, అసత్ అంటే వ్యక్తం కాకపోవటం అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మరి వ్యక్తమై కనపడుతుంది. వ్యక్తమై కనపడుతున్నప్పుడు ఈ వ్యక్తమయ్యేటటువంటి దానిలో పరమాత్మ ఉన్నాడా లేడా? పరమాత్మ యథార్థానికి నిరాకారం కాబట్టి ఆయన వ్యక్తం కావటం లేదు. కానీ నిరాకారమైనప్పటికీ కూడా ఆయనంతా నిరాకారమైనటువంటి ఆయన వ్యాపించి ఉన్నారు కాబట్టి ఇదంతా ఆయన శక్తి, వ్యక్తమయ్యేటటువంటి ఆయన శక్తి ఇన్ని రూపాలలో గోచరమవుతున్నప్పుడు ఆయన వ్యక్తమై ఉన్నారు అని అనుకోవచ్చు, ఇలా వ్యక్తమవుతున్నారు అనుకోవచ్చు. అదే విశ్వరూప దర్శనం అంటే. ఈ విశ్వమంతా కూడా ఆయన స్వరూపమే. విశ్వమంతా కూడా ఆ విశ్వేశ్వరుని యొక్క వ్యక్త స్వరూపంగానే చూడండి అని కదా మనం చెప్పుకున్నాం. ఆ విధంగా చూస్తే ఆయన వ్యక్తమవుతున్నట్లు. అలా కాదు, యథార్థంగా ఆయన స్వరూపము నిరాకారం కదా. ఆయన నిరాకారం కాబట్టి అవ్యక్తము. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన సత్తు కాదు, అసత్తు కాదు.
అంటే వ్యక్తము అనకూడదు, అవ్యక్తము అనకూడదు అన్నమాట. ఈ వ్యక్త అవ్యక్తాలకు అతీతము పరమాత్మ అనేటటువంటిది. అయినా ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే, వ్యక్తం అవుతుంటే మనం ఈ ఇంద్రియాలతో చూస్తున్నాము. ఈ ఇంద్రియాలతో గోచరమయ్యేవాడు కాదు పరమాత్మ, లేదా ఆత్మ, లేదా క్షేత్రజ్ఞుడు. వీటన్నిటినీ కూడా గమనించేవాడు కదా పరమాత్మ. వీటన్నిటికీ కూడా సాక్షి కదా పరమాత్మ. వీటన్నిటికీ కూడా ద్రష్ట కదా పరమాత్మ. కాబట్టి పరమాత్మ వ్యక్తావ్యక్తాలకు అతీతమై ఉన్నారు. సద్ అసద్ విలక్షణుడు అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కనపడేదంతా కూడా ఆయన యొక్క శక్తి స్వరూపమే, పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపమే. ఈ వ్యక్త స్వరూపమంతా కూడా గుణాలతో కూడి ఉంది. ఈ వ్యక్త స్వరూపమంతా కూడా గుణాలతో కూడి ఉంది అన్నదాన్ని అర్థం చేసుకోండి. తర్వాత మళ్ళీ మనకి చెప్పబోతున్నారు. తర్వాత సర్వత పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇక్కడ సర్వత పాణిపాదం మొత్తమంతా కూడా ఆయన యొక్క కాళ్ళు చేతులు అని అంటారు. క్షేత్రజ్ఞుడి యొక్క కాళ్ళు చేతులు. అలాగే సర్వతో అక్షి శిరోముఖం, ఆయన యొక్క నేత్రాలు, ఆయన యొక్క శిరస్సు, ఆయన యొక్క ముఖము. అంటే చూడండి, అంతటా కూడా పరమాత్మ యొక్క చేతులు, అంతటా కూడా పరమాత్మ యొక్క కాళ్ళు, అంతటా కూడా పరమాత్మ యొక్క శిరస్సులు, అంతటా కూడా పరమాత్మ యొక్క నేత్రాలు, అంతటా కూడా పరమాత్మ యొక్క ముఖము. సర్వతా శృతిమల్లోకే. ఇక్కడ ఉన్నటువంటి అన్నిట్లోనూ కూడా ఆయనే వ్యాపించి ఉన్నారు. అన్ని దేహాల్లోనూ కూడా, అంతటా కూడా సర్వత్రా సర్వమావృత్య తిష్టతి. అంతటా కూడా వ్యాపించి సర్వవ్యాపకమై ఉన్నారు అనేది చెప్తున్నారు. ఇదేమిటి, ఇప్పుడేమో నిరాకారము అనుకున్నాము. నిరాకారము అనుకున్న తర్వాత ఇప్పుడేమంటున్నారు? సర్వత పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం అని చెప్తున్నారు. పరమాత్మ యొక్క పాదాలతో అంతా నిండిపోయి ఉందంట. ఆయన చేతులతో అంతా నిండిపోయి ఉంది. ఆయన శిరస్సుతో, ఆయన అనేక శిరస్సులు, అనేక నేత్రాలు, అనేక ముఖాలు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ ఎత్తుగా కనపడుతున్నది నీళ్ళే, అక్కడ చిన్నగా కనపడుతున్నది నీళ్ళే, అక్కడ వంపులు వంపులుగా కనపడుతున్నది నీళ్ళే, అక్కడ పెద్దగా ఉన్నది నీళ్ళే, ఇక్కడ చిన్నగా ఉన్నది నీళ్ళే, అక్కడ ఒకదాని మీద ఒకటి ఉన్నది నీళ్ళే, అంత ఎత్తుగా ఉన్నది నీళ్ళే, చిన్నగా నొక్కులుగా ఉన్నది నీళ్ళే, బుడుపులుగా ఉన్నది నీళ్ళే, ఎచ్చు తగ్గులతో ఉన్నది నీళ్ళే. ఇలా చెప్తే మీకేమన్నా అర్థమైందా? నీళ్ళేంటి, ఎత్తుగా ఉండటమే ఏంటి? నీళ్ళంటేనే ద్రవం కదా అది. నీళ్ళేంటి, ఎత్తుగా ఉండటం ఏంటి? బుడిపులుగా ఉండటం ఏంటి? ఎచ్చు తగ్గులతో ఉండటం ఏంటి? ఈ పక్కన ఉండటం ఏంటి, ఆ పక్కన ఉండటం ఏంటి, మధ్యలో ఉండటం ఏంటి?
ఏమి అర్థం కాలేదు కదా. ఐస్ గడ్డలు. మీరు హిమాలయ పర్వతాలకు వెళితే అక్కడ ఇలాగే ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా ఐస్ గడ్డలు ఉంటాయి అన్నమాట. ఆ ఐస్తో కప్పబడి ఉంటుందన్నమాట. ఎత్తైన పర్వతాలు ఐస్తో కప్పబడి ఉంటాయి. పక్కన వంపులు వంపులుగా ఉంటాయి, గడ్డలు గడ్డలుగా ఉంటాయి, రాలి పడుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూస్తుంటే ఐస్ గడ్డలు ఇలా ఉన్నాయి, ఐస్ గడ్డలు అలా ఎత్తుగా ఉన్నాయి, ఐస్ గడ్డలు ఆ పక్కన ఉన్నాయి, ఈ పక్కన ఉన్నాయి ఐస్ గడ్డలే, మొత్తం ఐస్ గడ్డలే ఐస్ గడ్డలే ఐస్ గడ్డలే. ఏంటి ఐస్ గడ్డలే ఐస్ గడ్డలే అంటున్నావు? ఏంటి ఐస్ గడ్డ అంటే ఏంటి? నీళ్ళే. గడ్డలుగా ఉన్నప్పుడు, ఐస్గా ఉన్నప్పుడు ఎత్తుగా ఉండవచ్చు, అలాగే గడ్డలు గడ్డలుగా ఉండవచ్చు, ఎగుడు దిగుడులుగా ఉండవచ్చు, బుడుపులు బుడుపులుగా ఉండవచ్చు, అటుపక్కన ఇటుపక్కన ఉండవచ్చు, ఎన్ని రకాలుగానైనా ఉండవచ్చు అన్నమాట. మొత్తం అంతా కూడా ఐస్ గడ్డలే. ఇప్పుడు దాన్ని నీరు అందామా లేక ఐస్ గడ్డలు అందామా? ప్రతి ఐస్ గడ్డలోనూ కూడా ఉన్నది ఏమిటి? నీరే. ప్రతి ఐస్ గడ్డలోనూ కూడా ఉన్నది ఏమిటి? నీరే. నీరే నీరే ఉంది. నీరే ఐస్ గడ్డలుగా మారింది, ఆ విధంగా మారింది అనేది నీకు తెలుస్తుందన్నమాట. నీరే ఐస్ గడ్డగా మారింది అన్నది నీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ పరమాత్మ యొక్క శక్తితో ఈ విధంగా వ్యక్తమవుతున్నారు. ఈ విధంగా వ్యక్తమవుతున్నప్పుడు ఇక్కడ మనకి తండ్రి ఏం చెప్తున్నారంటే, సర్వత పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం అని చెప్తున్నారన్నమాట. పరమాత్మ అంతటా చేతులు, పరమాత్మ యొక్క పాదాలు అంతటా కూడా, ఆయన యొక్క శిరస్సులు, ఆయన యొక్క నేత్రాలు, ఆయన యొక్క ముఖం అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ ఇన్ని రకాలుగా కనపడుతున్నటువంటిది, ఈ వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా పరమాత్మే అని నువ్వు గుర్తు తెచ్చుకోవటం కోసం ఇలా చెప్తున్నారు. అంతేగాని నిరాకారమైనటువంటి పరమాత్మకు చేతులు, కాళ్ళు, ముఖము, నేత్రాలు ఉన్నాయనేది కాదు. గుర్తుంచుకో, బాగా గుర్తుంచుకో. అక్కడైతే ఐస్ గడ్డని కాసేపు నువ్వు ఎండలో పెడితే లేదా వేడికి దగ్గరగా పెడితే అది కరిగి ఇది నీళ్ళే అన్నది నీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, పరమాత్మ అలా నీళ్ళలాగా కనపడేవాడు కాదు నీకు. పరమాత్మ నీళ్ళలాగా కనపడేవాడు కాదు. అందుకని నీవు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నావు. నీళ్లను దేంతో నువ్వు తెలుసుకుంటావు? కంటితో చూసి తెలుసుకోవచ్చు, స్పర్శ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ పరమాత్మను అలాగా కంటితోనో, స్పర్శతోనో, వాసనతోనో, రుచితోనో తెలుసుకునేవాడు కాదు పరమాత్మ. అందుకని నీకు ఇదంతా కూడా పరమాత్మే ఉన్నాడు అంటే నీకు తెలవటం లేదు అది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం మనకి ఒక అద్భుతమైనటువంటి సాధన విధానాన్ని మనకు చెప్తుంది. ఏమనంటే, ఇక్కడ నువ్వు ఇన్ని ముఖాలు చూస్తున్నావు, ఇన్ని కాళ్ళు చేతులు చూస్తున్నావు, ఇన్ని కళ్ళు చూస్తున్నావు, ఇగో ఇన్ని రూపాలు చూస్తున్నావు, ఇవన్నీ కూడా ఏమిటనుకుంటున్నావు? వీటన్నిటిలోనూ కూడా వీటన్నిటికీ ఆధారమై వీటన్నిటిలోనూ కూడా సర్వవ్యాపకమై ఉన్నారు, పరమాత్మ ఉన్నారు. వ్యక్తమవుతుంది ఏమిటి? పరమాత్మ యొక్క శక్తి వ్యక్తమవుతుంది. ఇది మారేటటువంటిది. శక్తివంతుడైన పరమాత్మ లేకుండా శక్తి వ్యక్తం కాదు. అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మ దీనికి ఆధారమై ఉన్నాడు.
అనేదాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే మనకి రూపం రూపం ప్రతిరూపం భగవ తదస్య రూపం ప్రతిచక్షణాయ అన్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో. ఇక్కడ రూపాలు, ఇన్ని రూపాలు ఉన్నాయి. ఇన్ని రూపాలు ఎందుకోసం అంటే తిరిగి నిన్ను నీవు గుర్తు చేసుకోవటం కోసమే. తిరిగి నిన్ను నీవు గుర్తు చేసుకోవటం కోసమే. ఇక్కడ ఏ రూపాన్ని చూసినప్పటికీ కూడా నీకు గుర్తు రావాలి. ఏది గుర్తు రావాలి? ఇక్కడ మనకు ఒక పదార్థంలాగా గట్టిగా కనపడుతున్నటువంటిది ఇదంతా కూడా నిజానికి శక్తి. లేదా మనకు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఏం చెప్పారో, మాలిక్యూల్స్ నుంచి యాటమ్స్ నుంచి సబ్ అటామిక్ పార్టికల్స్ నుంచి ఎనర్జీ నుంచి వేవ్ ఫామ్, ఇవన్నీ కూడా నీకు గుర్తు రావాలి. అంటే ఇక్కడ గట్టిగా కనపడుతున్నటువంటిది ఏది కూడా యథార్థం కాదు. ఇది యథార్థం కాదు. ఇది ఏ విధంగా ఉంది యథార్థానికి అంటే శక్తి, తరంగ రూపంలో ఉన్నటువంటి శక్తి. ఈ శక్తివంతుడైనటువంటి ఆత్మ మీద లేదా పరమాత్మ మీద, క్షేత్రజ్ఞుడి మీద ఆధారపడి ఉంది. క్షేత్రజ్ఞుడి శక్తి ఈ విధంగా వ్యక్తమవుతుంది అంతే. మీకు ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. మీకు ఎండమావులు కనపడుతున్నాయి. ఎండమావులు నీళ్లు కనపడుతున్నాయి. అక్కడ ఆ నీళ్లు నిజానికి దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆ నీళ్ళకి స్వయంగా అస్తిత్వం అనేది లేదు. కనపడుతుంది కానీ దానికి నిజానికి అస్తిత్వం లేదు. ఎందుకు కనపడుతుంది? దేనివల్ల కనపడుతుంది? సూర్యరశ్మి వల్ల కనపడుతుంది. సూర్యరశ్మి లేనప్పుడు అక్కడ ఎండమావి అన్నది లేనే లేదు. సూర్యరశ్మి అన్నది లేనప్పుడు ఎండమావి అన్నది లేనే లేదు. సూర్యరశ్మి వల్ల మీకు ఎండమావులు కనపడుతున్నాయి, నీళ్లు కనపడుతున్నాయి. అలాగే ఇదంతా కూడా మీకు కనపడుతుంది అంటే దీనికి కారణం అవ్యక్తమైనటువంటి పరమాత్మ. తర్వాత సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇక్కడ సర్వేంద్రియ గుణాభాసం అన్నారు. అంటే ఇప్పుడు నిరాకారమైనటువంటి పరమాత్మ లోపల ఉన్నారు. ఖచ్చితంగా సర్వవ్యాపకమై లోపల ఉన్నారు అనేటటువంటిది సర్వమావృత్య తిష్టతి, అంతా వ్యాపించి ఉన్నారు అన్నది మనకు అర్థమైంది. అయితే ఇక్కడ ఆయన ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఆత్మ లోపల ఈ దేహంలో ఉంది కదా ఆత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత అని పరమాత్మ కూడా మనకు భగవద్గీతలో చెప్పారు కదా. ఆయనకు నేను ఆత్మగానే ఉన్నాను అని. ఆత్మ ఏదో కాదు, యథార్థమైనటువంటి నీ స్వరూపమే కదా. ఆత్మ ఏదో కాదు, క్షేత్రజ్ఞుడమైనటువంటి నీవే కదా. ఏం చేస్తున్నట్లు? సర్వేంద్రియ గుణాభాసం. ఇక్కడ సర్వేంద్రియ గుణాలు అంటే ఏంటంటే, ఇంద్రియ గుణాలు అంటే ఇక్కడ ఇంద్రియ విషయాలు అన్నమాట. ఈ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎవరు తెలుసుకుంటూ ఉన్నది? ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే తెలుసుకుంటున్నాను. ఈ కన్ను ఏం చూస్తుంది అనేది నేను తెలుసుకుంటున్నాను. ఈ చెవి ఏమి వింటుంది అన్నది నేను తెలుసుకుంటున్నాను. అలాగే దీని యొక్క స్పర్శ ఏమిటి అన్నది నేను తెలుసుకుంటున్నాను. రుచి నేను తెలుసుకుంటున్నాను. వాసన నేను తెలుసుకుంటున్నాను. శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ కూడా తెలుసుకుంటున్నది ఎవరు? లోపల ఉండి తెలుసుకుంటున్నది ఎవరు? నేను.
మనసులో ఆలోచనలు తెలుసుకుంటున్నది ఎవరు? నేను. అంటే ఈ ఇంద్రియాల్లో ఉండి ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నది ఎవరు? నేనే తెలుసుకుంటున్నాను. ఇదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా అని చెప్పేసి ఇంద్రియాలు ఉన్నాయా? క్షేత్రజ్ఞుడనైనటువంటి నాకు, ఆత్మస్వరూపమైనటువంటి నాకు ఇంద్రియాలు ఉన్నాయా? ఏ ఇంద్రియము కూడా నాకు లేదు. మరి ఇంద్రియాలన్నీ ఏమిటి? ఈ ఇంద్రియాలన్నీ కూడా నా యొక్క శక్తి, నా యొక్క శక్తి స్వరూపము, నా యొక్క వ్యక్త స్వరూపము. అది మారేదే. సర్వేంద్రియ వివర్జితం. నాకు ఏ ఇంద్రియాలు కూడా లేవు. ఏ ఇంద్రియాలు లేవు, కానీ ఇంద్రియ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాను నేను. ద్రష్టగా ఉన్నాను నేను. గమనికతో ఉన్నాను నేను. తెలుసుకోవటం అంటే విశ్లేషణ చేయటము కాదు. తెలుసుకోవటం అంటే ఆనందపడటము లేక బాధపడటము కాదు. అవి మనసుకు సంబంధమైనటువంటివి. నేను మనసు కూడా కానే కాదు. నేను కేవలము ద్రష్టగా ఉన్నాను అంతే. నేను కేవలము ద్రష్టగా ఉన్నాను అంతే. తర్వాత అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వభృచ్చైవ, వీటన్నిటికీ కూడా నేను ఆధారమై ఉన్నాను అనేటటువంటిది చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా ఆధారమై నేను ఉన్నాను. నేను లేనిది ఇవి ఉండవు. అలా అని చెప్పేసి వీటి పట్ల నాకు ఏ ఆసక్తి లేదు. ఈ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అసక్తం, నాకు ఆసక్తి లేదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, బాగుంది, బాగోలేదు, ధర్మము, అధర్మము, ఇవన్నీ కూడా మనసుకు సంబంధమైనటువంటివి. నేను కేవలము ద్రష్టను మాత్రమే. నేను కేవలము ద్రష్టను మాత్రమే. నేను కేవలము గమనిక మాత్రమే. నేను కేవలము సాక్షి చైతన్య స్వరూపము మాత్రమే. తర్వాత నిర్గుణం గుణభోక్తృచ. గుణభోక్తృచ అన్నారన్నమాట. అంటే ఏమిటి? ఇక్కడ గుణాలు సత్వ రజ తమో గుణాలు కదా. ఈ సత్వ రజ తమో గుణాలకు సంబంధమైనటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అనుభవించేటటువంటి వాడట. భోక్తృత్వం అంటే అనుభవించటం, కర్తృత్వం అంటే చేయటం, కర్తృత్వ భోక్తృత్వాలన్నమాట. ఏమిటి? పరమాత్మ నిరాకారం అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఆయన భోక్త అంటున్నారు. పక్కన ఏం చెబుతున్నారు? నిర్గుణం అంటున్నారు. పరమాత్మకు ఏ గుణము కూడా లేనే లేదు. నిరాకారమైనటువంటి పరమాత్మకు ఏ గుణము కూడా లేనే లేదు. నిర్గుణం. ఏ గుణము లేదు. కానీ ఈ గుణాలకు సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగేటటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తున్నాడట. వాటిని అనుభవిస్తున్నాను అంటే పరమాత్మ సుఖమో దుఃఖమో అనుభవించేవాడా? కానీ కాదు. మరి ఎవరు అనుభవిస్తున్నట్లు? గుణాలతో ఎవరైతే సంగమిస్తున్నారో వాడు అనుభవిస్తున్నాడు. గుణాలతో సంగమించేవాడు అనుభవిస్తున్నాడు. కానీ ఈ గుణాల వల్ల వచ్చేటటువంటి సత్వరజతమో గుణాల వల్ల వచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల వల్ల వచ్చేటటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాక్షిగా ఉన్నటువంటి వాడు అనుభవించటం లేదు. కేవలము సాక్షివాడు, ఎప్పుడు కూడా సాక్షి. వాటితో సంగమించేవాడు అనుభవిస్తున్నాడు. ఎవడు వీడు సంగమించేవాడు? వాడే జీవుడు. వాటితో సంగమించకుండా అవి నాకు వేరుగా ఉన్నాయి అని
తాను వేరుగా గమనిస్తూ, కేవలము గమనిస్తూ ఉండేటటువంటి వాడెవడు? పరమాత్మ, లేదా ఆత్మ, లేదా క్షేత్రజ్ఞుడు, లేదా నేను. ఇప్పుడు నీకే దుఃఖము లేదు, కేవలము గమనించేవాడివి నీవు. ఈ దేహము, మనస్సు ఇది మారేది, ఇది గుణాలతో కూడిందే, ఇది వస్తూ పోతూ ఉండేటటువంటిదే. ఇది ఏ మార్పు లేనటువంటి కేవలము ద్రష్టవు నీవు, కేవలము ద్రష్టవు నీవు అనేటటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కేవలము ద్రష్టగా ఉన్నావంతే. ఇప్పుడు ఈ శ్లోకాల్లో మనకి స్పష్టంగా ఏం చెబుతున్నారు తండ్రి? దీనంతటికీ కూడా ఆధారము పరమాత్మే అన్నది చెప్తున్నారు. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపము నిరాకారము. మరి కనపడేదంతా ఏమిటి అంటే ఆభాస అంటారు దీన్ని. ఇదంతా కూడా మారేటటువంటిది, ఇదంతా కూడా మాయాశక్తి అంటారు. ఇప్పుడు ఒక గారడి వాడు ఉన్నాడు అనుకోండి, ఇంద్రజాలికుడు ఉన్నాడు అనుకోండి, రకరకాలుగా సృష్టిస్తాడు. దేని వల్ల సృష్టించగలుగుతున్నాడు? వాడి యొక్క శక్తి వల్ల సృష్టించగలుగుతున్నాడు. ఆ పదార్థాలన్నీ కూడా యథార్థం కాదు. ఆ ఇంద్రజాలికుడు లేకపోతే అవేవి కూడా ఉండవు. అలాగే ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి వల్ల ఇక్కడ ఇదంతా కూడా వ్యక్తమై మనకు ఈ విధంగా కనపడుతుంది. దీని అంతటికీ ఆధారం ఏమిటి? పరమాత్మ. పరమాత్మ యొక్క శక్తి ఇది వ్యక్తమయ్యేది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, ఇదంతా కూడా ఎలా అర్థం చేసుకోవాలి, అద్వైత దృష్టి ఎలా ఏర్పరచుకోవాలి అనే దానికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు మనం కుండలు చూస్తూ ఉంటాము. కుండలు, ప్రమిదలు, మూకుడు, బాణలు, ఇలాగ రకరకాల వస్తువులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏమంటున్నాము అక్కడ? కుండ ఉంది, మూకుడు ఉంది, బాణ ఉంది, కడవ ఉంది, చెంబు ఉంది అంటున్నాం. ఉంది 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 అనేటటువంటిది మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అన్నీ కూడా అంతే. టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, మైకు ఉంది, అక్కడ స్పీకర్ ఉంది, లైటు ఉంది, గోడ ఉంది, ఫ్యాను ఉంది. ఉంది 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 అంటున్నాము. ఏమిటి ఉంది? ఉంది ఏంటి? కుండ ఉంది, బాణ ఉంది, చెంబు ఉంది, ప్రమిద ఉంది. ఉంది అంటున్నాము. ఈ ఉన్నది ఏమిటి అసలు? ఉన్నది మట్టి. మట్టి కుండగా ఉంది, మట్టి బాణగా ఉంది, మట్టి ప్రమిదగా ఉంది, మట్టి కడవగా ఉంది. అంటే మట్టి ఆ ఆకారంలో ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక కుండ తీసుకోండి. కుండ తీసుకుని మీరు చూస్తే కుండ ఏది అంటే ఇది కుండ అంటారు మీరు. కుండ అన్నది అసలు ఎక్కడ ఉంది? దానిలో కుండ అన్నది ఎక్కడ ఉంది? కొంచెం సున్నితంగా మీరు ఆలోచించండి, మీకు తెలుస్తుంది. ఆ ఆకారాన్ని మట్టి, ఆ ఆకారాన్ని అలా పొందితే, అలాగా కుమ్మరి ఆ ఆకారాన్ని మట్టితో ఆ ఆకారం చేస్తే, ఆ ఆకారాన్ని, ఆ రూపాన్ని మీరు కుండ అంటున్నారు. ఆ రూపాన్ని కుండ అంటున్నారు మీరంతే.
ఆ రూపానికి మీరు పెట్టుకున్నటువంటి పేరు కొండ, ఇంకొక రూపానికి మీరు పెట్టుకున్న పేరు కడవ, ఇంకొక రూపానికి మీరు పెట్టుకున్నటువంటి పేరు ప్రమిద, ఇంకొక రూపానికి మీరు పెట్టుకున్న పేరు మూకుడు. వీటన్నిటిలోనూ కూడా అసలు ఏముంది? మట్టి ఉంది, కేవలము మట్టి ఉంది అంతే. మట్టి కాక మరేది కూడా లేదు, మట్టి కాక మరేది కూడా లేనే లేదు. అందుకే ఇక్కడ ఉంది ఉంది అని అంటున్నాం మనం. ఈ ఉదాహరణలో ఉంది ఉంది, కుండ ఉంది, మట్టి కుండ ఉంది, మూకుడు ఉంది, ప్రమిద ఉంది, కడవ ఉంది, బాణ ఉంది ఉంది అంటున్నాం. ఉన్నది ఏమిటి? మట్టి. అలాగే ఇక్కడ దేన్ని చూసినప్పటికీ కూడా మనం ఉంది 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 అంటున్నాం. ఉన్నది ఏమిటి? ఉన్నది ఏమిటి? ఉంది. ఆ ఉన్నది ఏమిటి? ఒక రూపాన్ని చూసి నువ్వు స్తంభం ఉంది, ఫ్యాను ఉంది, కుర్చీ ఉంది, కడవ ఉంది, టేబుల్ ఉంది అంటున్నావు. ఉన్నది ఏమిటి? ఆ ఉన్నది ఏదైతే ఉందో అదే వీటన్నిటికీ ఆధారము. ఇందాక ఉంది ఏమిటి? అక్కడక్కడవా మూకుడు, వీటిల్లో ఉన్నది ఏమిటి? మట్టి. ఆ మట్టే ఇన్ని రూపాలకు ఆధారమై ఉంది. కేవలము మట్టి ఇన్ని రూపాలకు ఆధారమై ఉంది. మట్టి లేనప్పుడు ఇవేవి కూడా లేవు. కుండలో నుంచి మట్టి తీసివేస్తే కుండ ఎక్కడుంది? బాణలో నుంచి మట్టి తీసేస్తే బాణ ఎక్కడుంది? వీటన్నిటికీ కూడా ఆధారం ఏమై ఉంది? మట్టి ఆధారమై ఉంది. అలాగే ఇక్కడ ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది 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 అంటున్నారు కదా. ఈ ఉంది 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 అనేటటువంటిది ఏమిటి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, శాస్త్రవేత్తల్ని పిలుద్దాం. శాస్త్రవేత్తల్ని పిలిస్తే రాయి ఉంది అంటున్నాం మనం. రాయి ఉంది అంటే ఏమిటయ్యా ఇది అని అడిగామంటే వాళ్ళు ఏం చెప్తారు? శక్తి ఉందండి, ఇది శక్తి అంటారు. అంటే ఇది ఇలా కనపడుతుంది. ఈ కనపడుతున్నటువంటి దానికి, ఈ రూపానికి నీవు పెట్టుకున్న పేరేమిటి? రాయి. ఈ రూపానికి నువ్వు పెట్టుకున్న పేరేమిటి? టేబుల్. ఈ రూపానికి నువ్వు పెట్టుకున్న పేరేమిటి? పుస్తకము. ఈ రూపానికి నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు. అది పేరు, అది నామము, అలాగే అది ఒక రూపము. ఈ నామము రూపము ఇక్కడ నువ్వు చూసేదంతా కూడా నామరూపాలు. ఈ నామరూపాలకు ఆధారమైనటువంటిది ఒకటి ఉంది. శాస్త్రవేత్తని అడిగితే ఇప్పుడు ఏమంటాడు? ఈ రాయి, ఈ రూపంతో ఉన్నటువంటి ఈ రాయికి ఆధారం ఏమిటి అంటే శక్తి అంటాడు. మహర్షులు ఏమంటారు? చైతన్యము, సత్తు ఉన్నది. ఏది ఉన్నది? ఆత్మ. ఆత్మ దీనికి, ఆత్మ యొక్క శక్తి ఇది అని చెప్తారన్నమాట. అంటే ఉన్నది ఏమిటి ఇక్కడ? ఉన్నది పరమాత్మ. కనపడుతున్నది ఏమిటి? ఈ రూపం కనపడుతుంది. అంటే మొత్తం అంతా కూడా ఇప్పుడు చూడండి, ప్రతి దాన్ని కూడా మీరు ఇంకా లోతుగా ఇంకా లోతుగా ఇంకా లోతుగా మీరు వెళుతూ ఉంటే ఎక్కడికి చేరుతున్నారు? మూలానికి చేరుతున్నారు. ఆ మూలం ఏమిటి? ఆత్మ లేదా పరమాత్మ. ఆత్మ లేదా పరమాత్మ లేదా క్షేత్రజ్ఞుడు. ఈ కనపడేవన్నీ కూడా ఏమిటి? క్షేత్రము. వీటన్నిటికీ ఆధారం ఏమిటి? క్షేత్రజ్ఞుడు. ఇప్పుడు ఏది చూసినప్పటికీ కూడా మీకు ఎవరు గుర్తు రావాలి? వీటికి ఈ నామరూపాలకు ఆధారమైనటువంటి పరమాత్మ గుర్తు రావాలి. అలాగే మీ దేహం కూడా అంతే. మీ దేహం ఈ విధంగా ఉంది అంటే ఇదంతా కూడా
శక్తి, ఓ ముద్దలాంటి శక్తి అంతే. ఈ శక్తికి ఆధారం, ఈ శక్తి ఎవరి మీద ఆధారపడింది? శక్తివంతుడైనటువంటి నా మీద ఆధారపడి ఉంది. నేనెవరు? క్షేత్రజ్ఞుడనై ఉన్నాను. నేనెవరు? ఆత్మనై ఉన్నాను. నిరాకార ఆత్మనై ఉన్నాను. ఈ ఆకారము లేనటువంటి కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను నేను. ఇదంతా కూడా నా యొక్క శక్తి. ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకున్నట్లయితే క్రమేణ 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 ఆ దృష్టి ఏర్పరచుకుని అంతా పరమాత్మే, అంతా పరమాత్మే అంటే బయటకు కనపడేది పరమాత్మ యొక్క శక్తే. బయటకు కనపడేదాంతో మనం ఎలా మనం ప్రవర్తించాలో అలా ప్రవర్తించుకుంటూ ఉండాలి. కానీ లోపల గుర్తుంచుకోవాలి. ఏది గుర్తుంచుకోవాలి? యథార్థమైనటువంటి పరమాత్మ యొక్క శక్తే ఇది. పరమాత్మ అన్నిట్లోనూ కూడా ఉన్నారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆత్మే. ఆ ఆత్మ ఏదో కాదు, నేను అనేది. ఆ నేను అనేది మీరు అనుకోలేకపోతే ఇప్పుడు నష్టమేమీ లేదు. పరమాత్మే, కనిపించని పరమాత్మే కనపడేదానికి ఆధారమై ఉన్నారు. ఇన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆభరణాలన్నిటికీ కూడా ఆధారం ఏమిటి? బంగారమే. ఇన్ని రూపాలు ఇక్కడ కనపడుతున్నప్పటికీ కూడా, ఇంత శక్తి ఇక్కడ వ్యక్తమవుతూ కనపడుతున్నప్పటికీ కూడా వీటన్నిటికీ కారణం శక్తివంతుడైనటువంటి పరమాత్మే అన్నదాన్ని అర్థం చేసుకుని నిరంతరము కూడా అంతా పరమాత్మే, ఇదంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేమీ లేదు అన్నదాన్ని, ఆ భావన అలా ఏర్పరచుకొని, అలాగే నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న, ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడను నేను. ఈ ఇంద్రియాలు ఏ విషయాలు తీసుకొస్తున్నాయో వాటన్నిటినీ కూడా గమనించేవాడిని నేను. ఈ ఇంద్రియాల ద్వారా వీటన్నిటినీ కూడా కేవలము గమనించేవాడిని, విశ్లేషించేవాడిని కాదు. అది మంచి, ఇది చెడు అని అలాగా తీర్పు చెప్పేవాడిని కాదు, కేవలము గమనించేవాడిని. మౌన గమనికనై ఉన్నాను. ఈ విధంగా అభ్యాసం చేసినట్లయితే ఆత్మస్వరూపంగా, క్షేత్రజ్ఞుడిగా మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవటమే కాకుండా అనుభవపూర్వకంగా ఉండగలుగుతారు. నాకు అప్పుడు ఏ బంధము లేదు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ ఆస్వాదించాలని కోరుతూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.